హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా ఇమీడియట్గా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయ్స్, ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఇప్పటి వరకు మన బడ్జెట్ వ్లాగ్స్ చాలా చేసాం కదా. సో కుర్తా సెట్స్ చేసాము, షరారా, అండ్ అలాగే శారీస్ చేసాము, పట్టు శారీస్ చేసాము, ఎథనిక్ వేరు, అండ్ అలాగే జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ చేసాము, వాచెస్ కలెక్షన్ చేసాము, అండ్ అలాగే ఇంకేం చేసాము, షూ అవన్నీ కూడా చేసాం కదా. సో ఏంటి అంటే ఈరోజు వీడియోలో డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. సో ఫుట్వేర్ అనమాట, ఫుట్వేర్ ఫర్ విమెన్ అనమాట. దట్టు ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్తో మీ ముందుకైతే వచ్చానండి. సో చాలామందికి యూజ్ అవుతాయి. ఏంటి అంటే ఫ్యాషనబుల్గా ఉండేలాగా చేస్తున్నాను, అండ్ అలాగే కంఫర్టబుల్గా మన కాలుకి వేసుకుని వాక్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంటాయి, ఫ్యాషనబుల్గానే ఉంటాయి అనమాట. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ ముందుకైతే వచ్చానమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఫుట్వేర్ ఫ్రమ్ డ్రెస్బెర్రీ బ్రాండ్ ఫ్రమ్ మింత్రా అండి. చూసారా, ఇక్కడ రాశారు వాట్ ఏ గర్ల్ వాంట్స్ అనమాట. సో అమ్మాయిలకి ఏం కావాలో అన్నీ కూడా డ్రెస్బెర్రీ బ్రాండ్లో ఉంటాయి అని వీళ్ళ ట్యాగ్ లైన్ అనమాట. సో ఏంటి అంటే ఓపెన్ చేసి చెక్ చేద్దాం మనకి ఫుట్వేర్ ఎలా వచ్చిందో. ఈ లోఫర్స్ అనమాట వీటి పేరు. సో మేము షూ అంటాను, నేనైతే ఇట్లని షూ టైప్లో ఉంటాయి కదా, షూ అంటాను అనమాట. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చినాయో. సో చాలా షిమ్మర్గా ఉన్నాయి ఈ ఫుట్వేర్. మీరు చూస్తే చాలా షిమ్మర్గా అనిపిస్తుంది నాకు. సో చూసారా, ఏ డ్రెస్బెర్రీ అని ఇక్కడ రాసారు చూసారా, డ్రెస్బెర్రీ బ్రాండ్ ఫ్రమ్ మింత్రా అండి. సో ఇదేంటి అంటే మీరు లైక్ పార్టీ వేరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి బాగుంటాయి అనమాట. సో రెగ్యులర్ యూజ్కి కూడా చాలామంది యూజ్ చేసుకుంటారు. బట్ రెగ్యులర్ యూజ్ కంటే పార్టీ వేర్కి, ఏమన్నా ఫంక్షన్స్కి, మ్యారేజ్ ఫంక్షన్స్కి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి, ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా అలాంటి టైంలో బాగుంటాయి. రెగ్యులర్ యూజ్కి అయితే నాట్ రికమెండెడ్ అండి. సో వాడు యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, బట్ ఏంటి అంటే అకేషనల్గా అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఈ ఫుట్వేరు. సో మనం అయితే ఒకసారి డిజైన్ చూద్దాము. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అనమాట. రోజ్ గోల్డ్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్లో మనకి ఫుట్వేర్ వచ్చిందండి. సో అండ్ అలాగే ఇది ఒక షూ షేప్లో వచ్చిందనమాట. వీటిని లోఫర్స్ అంటారు. అండ్ అలాగే మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే చైన్లా వచ్చిందనమాట. నాకు ఇలాంటివి చూస్తే చంద్రముఖి మూవీలో వేసుకుంటాడు కదా. సో ఎవరు రజనీకాంత్ వేసుకుంటాడు ఇలాంటివి వేసుకొని లక అంటాడు కదా. సో నాకు అలాంటివి గుర్తు వస్తుంది అనమాట. సో రాజావారు ఉంటారు కదా, సో వాళ్ళు వేసుకుంటారు ఇలాంటివి. సో ప్రజెంట్ అయితే ట్రెండింగ్ అది ఇది ఏది అని లేదు, ఏది కావాలంటే అది వేసుకుంటున్నారు మనుషులు అందరూ. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కూడా వేసుకుంటున్నారు, మనం ఏం చేయలేము. సో గాయ్స్ చూసారా, మీకు అయితే డిజైన్ చూసుకుంటే మనకి ఫ్రంట్ చైన్ షేప్లో వచ్చిందండి. సో నార్మల్గా మీకు సాక్స్లో అలాంటి వాటితో కూడా పని లేదు, మీకు రెడీ టు వేర్ మీరు జాగ్రత్త మీరు ఫుడ్ పెట్టేయడము అండ్ అలాగే వాక్ చేసేయడం అనమాట. అండ్ అలాగే గాయ్స్ ఏంటి అంటే అకేషనల్గా అయితే మస్ట్ ప్రిఫరబుల్ అండి దాన్ రెగ్యులర్. సో అకేషనల్గా యూజ్ చేయండి. సో బ్యాక్ సైడ్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో మీరు చూసుకుంటే చాలా స్మూత్గా నీట్గా ఇచ్చాడు. లోపల కూడా చాలా నీట్గా స్పాంజ్ లాంటిది పెట్టారనమాట. చాలా స్మూత్గా ఉంది. నేనైతే 40 సైజ్ ఆర్డర్ చేశానండి. ఇదైతే నాకు సరిపోయింది అనమాట. సో సైజెస్లో కూడా 40 అని అండ్ అలాగే ML అని 7, 8 అని ఉంటుంది అనమాట. మీరు మీన్ కేసుకి మీరు 40 ఆర్డర్ చేసుకోవాలంటే సో ఒక్కొక్కసారి 40 అని వాళ్ళు ఎవరు సైట్లో M ఇస్తారు, M ఆర్డర్ చేసుకోండి, M లేదా 7 ఇంచెస్ అని ఉంటుంది. సో 7 అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో మీడియం అనమాట 7 అంటే 7, 40 ఇవన్నీ మెజర్మెంట్స్ కూడా మీడియం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి మీడియం సైజే ఉంటుందండి ఫుట్వేరు. సో అండ్ గాయ్స్, ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అన్ని డీటెయిల్స్ కూడా నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అండ్
లింక్స్ మ్యాటర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు ప్రోడక్ట్ లింక్స్ అన్నీ చూడండి, చెక్అవుట్ అవ్వండి, గో త్రూ అవ్వండి. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ చూస్తే ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1995 రూపీస్ అనమాట. 1995 రూపాయలండి. ఇది మనకి మంచి ఆఫర్లో 450 రూపీస్కి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి 75% ఆఫర్ అని అయితే నేను చెప్తాను. సో మంచి ఆఫర్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకైతే వచ్చేసింది అనమాట. సో నేనైతే రికమెండ్ చేద్దాము, ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మేము ముందుగా అయితే తీసుకురావడం జరిగిందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ ఫుట్వేర్ మీద మనకి 14 days వరకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది అనమాట. దట్టు ఏంటి అంటే ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కానీ నచ్చలేదు అనుకోండి, సో ఆర్డర్ చేసిన వితిన్ 14 daysలో మీరు వెంటనే రిటర్న్ ఇచ్చేయచ్చు. రిటర్న్ ఇచ్చిన వితిన్ 1 dayలోనే ఆన్ దట్ డే ఓన్లీ మీకు బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది మీ రిటర్న్ క్రెడిట్ అయిపోద్ది. ఇంకేం మీకు సైజు ఫిట్టింగ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో మీ సైజ్ వచ్చేసి 40 ఆర్డర్ చేశారనుకోండి, మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్చేంజ్ విండో కూడా 14 days అవైలబుల్గా ఉంటుంది. 14 రోజుల టైంలో మీరు ఎక్స్చేంజ్ చేసేసుకుంటే మీకు వేరే ప్రోడక్ట్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ లేదు మాకు వేరే ప్రోడక్ట్ కావాలి సేమ్ ప్రైస్లో అనుకుంటే స్టైల్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఇది ఇచ్చేసి మీరు వేరే ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఏమన్నా ఎక్స్ట్రా మనీ కట్టాలి అంటే మీరు పే చేయొచ్చు. ఎక్సెస్ మనీ ఉందంటే మీ బ్యాంక్ అకౌంట్కి రిటర్న్లో పడిపోద్ది అనమాట. సో అండ్ అలాగే ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ క్రీమ్ కలర్ కదా, బ్లాక్ కలర్ ఉంది, ప్లెయిన్ వైట్ ఉందన్నమాట. అండ్ అలాగే పర్పుల్ కలర్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ అలాగే మరూన్ కలర్, డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్కి మీ టేస్ట్కి సరిపడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా మంచి ఆఫర్ అనిపించిందండి. సో 75% ఆఫర్లో సో మోర్ దాన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకైతే 450 రూపీస్కి అయితే రీజనబుల్గా అనిపించింది అనమాట. సో నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఈ ఫుట్వేర్ మీకు ఎలా అనిపించింది, కలర్ ఎలా ఉంది, సో షైన్ ఎలా ఉంది, ఈ ప్రైస్కి ఈ ఫుట్వేర్ వర్తా కాదా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇవే కాకుండా వేరే ఏమన్నా వీడియోస్ కూడా రికమెండేషన్ చేయాలి అనుకుంటే, మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇవి కావాలి, లైక్ కొంతమంది ఏంటంటే షూయే ఇష్టపడతారు, ఓన్లీ షూయే ఇష్టపడతారు అనమాట. సో మీకు ఏమన్నా సరే ఏదన్నా వేరే రిక్వైర్మెంట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్నీ కూడా నేను కన్సిడర్ చేస్తాను. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ గాయస్ మీతో ఒక వన్ మోర్ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అది ఏంటి అంటే రీసెంట్గా మన ఛానల్కి మెంబర్షిప్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయండి. సో నేనైతే ఎనేబుల్ చేశాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్కి పక్కనే జాయిన్ బటన్ అనేది వచ్చిందనమాట. సో జాయిన్ ఏంటి అంటే ఇది మెంబర్షిప్స్ రిలేటెడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమ్, ఆహా, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మంత్లీ ఎలా తీసుకుంటాం విత్ మినిమల్ అమౌంట్ 200, 250 ఆ రేంజ్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రీమియం మూవీస్ వాచ్ చేస్తాం కదా, సో ప్రీమియంలో. సో అలాగే ఈ మెంబర్షిప్స్ ఏంటి అంటే సో పర్టికులర్గా ఒక కేటగిరీ, నేను 5 కేటగిరీస్లో మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేశానండి. 5 levels అనమాట. సో చింటూ పాస్ క్లబ్ అని, మామీస్ కిచెన్ అని చెప్పేసి, అండ్ అలాగే ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్, కార్పొరేట్ వైబ్స్ అనేసి, అండ్ అలాగే బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఇలా ఒక 5 కేటగిరీస్ అనే మెంబర్షిప్స్ క్రియేట్ చేశాను అనమాట. సో ప్రజెంట్ అయితే మన ఛానల్లో మల్టిపుల్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో డైలీ వ్లాగ్స్, బ్యూటీ రిలేటెడ్ అండ్ అలాగే బడ్జెట్ ఫైండ్స్, మన చింటిగాడి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మమ్మీ కుకింగ్ అన్నీ కంబైన్డ్గా పెడుతున్నాను కదా. సో మీలో కొంతమందికి అంత కంటెంట్ అవసరం ఉండదు. సో కొంతమంది ఓన్లీ బడ్జెట్ ఫైండ్స్, షాపింగ్ రిలేటెడ్ చూసే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే పర్టికులర్గా కేటగిరీ ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ వాళ్ళకే మెంబర్షిప్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు జాయిన్ అయితే సో మీ క్వెరీస్, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కంటెంట్ అనేది చేసి పెడతాం అనమాట. సో మన చింటుగాడు, సో చింటూస్ పాస్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ మన చింటుగాడు వీడియోసే వచ్చేలాగా. అండ్ అలాగే మామీస్ కిచెన్ అని చెప్పేసి ఉంది కదా, సో కిచెన్ స్క్వాడ్ అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వీడియోసే పెడతాం. బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఉన్న మెంబర్షిప్ వాళ్ళకి ఓన్లీ బడ్జెట్ రిలేటెడే. సో దీనివల్ల ఏంటి అంటే ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కంటెంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తామన్నమాట. దట్ టు ఓన్లీ విజిబుల్ టు మెంబర్స్, ఎవరైతే మన సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో, సో అంటే ఏంటి జాయిన్ అవుతారో, మెంబర్షిప్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకే మన
కంటెంట్ అనేది యాక్సెస్ ఉండేలా పెడతాను అనమాట. ఇది ఒకటి. సో నేను డిస్క్రిప్షన్లో మెంబర్షిప్స్ లింక్ అనేది ఇస్తానండి, మీరు డైరెక్ట్ నా ప్రొఫైల్లో చూడొచ్చు. ఇన్ కేస్ మీరు మొబైల్లో చూస్తే జాయిన్ బటన్ అనేది కనపడదు. సో డెస్క్టాప్ వ్యూలోనే మనకి జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. సో ఎవరికైతే జాయిన్ బటన్ కనిపించలేదో వాళ్ళకి నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మీరు ఆ లింక్ చెక్అవుట్ అయితే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు జాయిన్ బటన్ అనేది అపియర్ అవుతుంది అనమాట. టోటల్ 5 మెంబర్షిప్స్ కూడా మీకు లైన్గా కనబడతాయి. సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో అది ఒకటండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సూపర్ థ్యాంక్స్ కూడా మన ఛానల్కి ఎనేబుల్ అయిందనమాట. సో చాలామంది చెప్పారు వీడియో బాగుంది, మాకు యూజ్ అయింది అని చెప్పేసి. సో మీకు ఏంటి అంటే వయా సూపర్ థ్యాంక్స్ మీరు కానీ మాకు అప్రిషియేషన్ తెలియజేయాలి అనుకుంటే వయా సూపర్ థ్యాంక్స్ కూడా మీరు మాకు అప్రిషియేషన్ తెలియజేయచ్చు అనమాట. అది వన్ థింగ్. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఫుట్వేర్ అయితే మీకు చాలా బాగా అనిపించింది. సో లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Till then keep watching my videos. Have a nice day. Bye bye.